హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 108. సురభి విరాజ్ కలిసి మాలతి సహస్ర చంద్రల గురించి మాట్లాడుకుంటూ ఉండగా విరాజ్ అప్రయత్నంగా డోర్ వైపు చూసేసరికి అక్కడ వీరేంద్ర నుంచొని సీరియస్గా వాళ్ళ వైపే చూస్తూ కనిపించాడు. అతన్ని చూసి షాక్ అయిన విరాజ్ అంతే సీరియస్గా అతని వైపు చూశాడు. అప్పుడే తలెత్తి వీరేంద్రను చూసిన సురభి కూడా లేని నవ్వును తెచ్చుకొని, నువ్వా బావా, ఎంతసేపు అయిందొచ్చి అని అడిగింది. మీరు మీ నాన్న కాని నాన్నని కలవడం కోసం వెళ్ళాలి అనుకుంటున్నప్పుడే వచ్చాను అని అన్నాడు వీరేంద్ర. దానిలో తప్పేముంది, అయినా దాని గురించి నువ్వెందుకు అంత పాయింట్అవుట్ చేస్తున్నావు వెంటనే అడిగాడు విరాజ్. ఆ ప్రశ్నకు వీరేంద్ర చిరాకు పడుతూ, అసలు మీ ఇద్దరికీ అత్తయ్య బాధ ఎందుకు అర్థం కావడం లేదు? మీ ఇద్దరూ ఆయన పిల్లలు కాదు. మీ ఇద్దరికీ అతని వల్ల ఎక్కడ ప్రాబ్లం అవుతుందోనని అత్తయ్య అంత కష్టపడి అతన్ని మీకు దూరం చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ అతని దగ్గరికే వెళ్తానంటారేంటి అని అడిగాడు. దాంతో విరాజ్ విసుక్కుంటూ, నేను మీకు ఆల్రెడీ చెప్పాను బావా, ఇది మా పర్సనల్ మ్యాటర్, దీనిలో నువ్వు వేలు పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాజ్. దాంతో వీరేంద్ర సీరియస్గా సురభి వైపు చూస్తూ, నీ మాట కూడా ఇదేనా సురభి అని అడిగాడు. ఆ ప్రశ్నకు కొంచెం కంగారు పడుతూ, నోనో అదేం కాదు బావా, నేను జస్ట్ ఆయన కలవాలనుకుంటున్నాను. ఎంత కాదనుకున్నా మమ్మల్ని ఆయన ప్రేమగానే చూసుకున్నారు అని అంది సురభి. మొదటి భార్యని కట్టుకున్న కూతుర్ని చంపాలనుకున్న ఆయన మిమ్మల్ని ఎందుకు ప్రేమగా చూసుకున్నారో ఆ మాత్రం ఆలోచించలేరా సురభి? ఆయన మిమ్మల్ని ప్రేమగా చూసుకోకపోతే అత్త ఎప్పుడూ అతన్ని బయటికి గెంటేసేది. కేవలం ఈ ఆస్తులు అనుభవించడానికి, పాలిటిక్స్లో మంచి పొజిషన్లో ఉండడానికే ఆయన మీపై దొంగ ప్రేమను చూపించాడు అని అన్నాడు వీరేంద్ర. అయితే ఏమైంది బావా, మమ్మల్ని అయితే ఎప్పుడు సొంత బిడ్డల్లాగానే చూశాడు కదా. చాలాసార్లు అమ్మలేని టైంలో మా అవసరాలు తీర్చాడు. మమ్మల్ని అతను ఎప్పుడు కాదని అనుకోలేదు కదా. అది చాలు, ఈ ఒక్కసారికి మేము అతన్ని కలవాల్సిందే, ఇది మా అవసరం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సురభి. దాంతో షాక్ అయిన వీరేంద్ర, ఇప్పుడు గనక చంద్ర బయటికి వస్తే మాత్రం మళ్ళీ అంతా మొదటికొస్తుంది. వీళ్ళు చంద్రను బయటికి తీసుకురావడానికి ఏదో చేయబోతున్నారు. బహుశా ఈ విరాజ్కి చంద్ర మొదటి భార్య కూతురు గురించి ఏదైనా తెలిసుంటుందా? లేదు, అయినా అలా ఎలా తెలుస్తుంది? దాదాపు 4 సంవత్సరాల నుంచి నేను వెతికిస్తూనే ఉన్నాను. నాకు కనిపించని వాళ్ళు నిన్న కాక మొన్న ఫారిన్ నుంచి వచ్చిన వీడికి ఎలా దొరుకుతారు? కానీ వీళ్ళేం చేయబోతున్నారు? ఏం చేసినా సరే ముందు ఈ విషయాన్ని వెంటనే అత్తయ్యకి చెప్పాలి అని అనుకుంటూ మౌనిత దగ్గరకు వెళ్ళాడు వీరేంద్ర. మరోవైపు సహస్ర సమేతంగా ఇండియా రావాల్సిన రుద్ర కూతురుతో ఫ్లైట్ దిగాడు. అప్పటికే అతని కోసం ఎయిర్పోర్ట్కి వచ్చి ఎదురుచూస్తూ ఉంది విశిష్ట. సహస్ర రావట్లేదని ఆమెకు ఇంకా తెలియదు. అందుకే దూరంగా ఫ్లైట్ దిగిన రుద్ర కనిపించగానే పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళిన ఆమె, హై క్యూటీ అని అంటూనే దియాని దగ్గరికి తీసుకొని, మా అక్క ఎక్కడ బావా అని అడిగింది విశిష్ట. మీ అక్కకి ప్యారిస్ని, ఈఫిల్ టవర్ని వదిలి రావాలనిపించడం లేదట, అక్కడే ఆగిపోయింది వెటకారంగా చెబుతూనే లగేజ్ తీసుకోవడానికి వెళ్ళాడు. అతని మాటలు అర్థమయ్యి అవ్వనట్లు ఉండడంతో వెనకే వచ్చిన మాలతి కవిత దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఏం జరిగింది, సహస్రక్క ఎందుకు రాలేదు అని అడిగింది విశిష్ట. వస్తుంది, అక్కడేవో సెటిల్మెంట్స్ ఉన్నాయట, అవి చూసుకోవడం కోసం ఆగింది అని చెప్పింది కవిత. అయితే బావ కూడా ఆగొచ్చు కదా, మళ్ళీ అక్కని అక్కడ ఎందుకు ఒంటరిగా వదిలేసొచ్చాడు అని అంటూనే లగేజ్ తీసుకువచ్చిన రుద్ర దగ్గరికి వెళ్ళి అదే మాట అడిగింది విశిష్ట. దీని గురించి మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాంలే విషి, ముందు దియా జాగ్రత్త అని అన్నాడు రుద్ర. అతను అలా ఎందుకన్నాడో అర్థం కాకపోయినా పాపని దగ్గరగా హత్తుకుంది విశిష్ట. చుట్టూ గమనిస్తూ తన వాళ్లను తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చాడు రుద్ర. అప్పటికే అతని కోసం 2 కార్లు బయట వచ్చి ఆగాయి. ఓ కారులో మాలతి కవిత ఎక్కారు. మరో కారులో విశిష్ట దగ్గర ఉన్న దియాను తీసుకొని రుద్ర లోపలికి ఎక్కబోయాడు. అంతలో ఏదో అనుమానం వచ్చిన మాలతి, రుద్ర పాపని ఇంటికి తీసుకెళ్తున్నావు, నీకేం ప్రాబ్లం లేదా అని అడిగింది. మరేం పర్వాలేదంటీ, ఐ విల్ మేనేజ్ అని చెబుతూ కారు ఎక్కేశాడు రుద్ర. ఇంతలో సడన్గా అతని వెనకే కారు ఎక్కుతున్న విశిష్టను ఎవరో వెనక నుంచి లాగడంతో ఆమె కింద పడిపోయింది. అది చూసిన రుద్ర వెంటనే కారు దిగుతుండగానే ఆమెను లాగిపడేసిన వ్యక్తి తన దగ్గరున్న యాసిడ్ బాటిల్ను విశిష్టపై విసిరేశాడు. వితిన్ సెకండ్స్లో రియాక్ట్ అయిన విశిష్ట
ఆ అటాక్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ తన ముఖానికి చేతుల్ని అడ్డుగా పట్టడంతో ఆ బాటిల్ ఆమె చేతులకు తగిలి కింద పడిపోయింది. కానీ ఆ ప్రయత్నంలో ఆమె చేతులపై యాసిడ్ పడింది. దాంతో ఒక్కసారిగా అమ్మా అని అరుస్తూ ఏడవటం మొదలుపెట్టింది విశిష్ట. ఆ అరుపుకి అందరూ అటువైపు చూసేలోగానే ఆ యాసిడ్ అటాక్ చేసిన వ్యక్తి అక్కడి నుండి పరుగందుకున్నాడు. అది చూసిన రుద్ర షాక్ అయ్యి దియాను ఎత్తుకొని విశిష్టపై యాసిడ్ అటాక్ చేసిన వ్యక్తి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ ఇంతలో ఒక బైక్ వచ్చి యాసిడ్ పోసిన వ్యక్తిని ఎక్కించుకొని వెళ్ళిపోయింది. అప్పటికే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న పోలీసులు జనాలు విశిష్టను చుట్టుముట్టారు. మాలతి, కవిత ఇద్దరు విశిష్ట దగ్గరికి వెళ్ళి హడావుడిగా అమ్మా విశిష్ట అంటూ ఆమెను పట్టుకున్నారు. కాలిన గాయాల వలన కలిగే నొప్పితో విశిష్ట విపరీతంగా ఏడుస్తోంది. ఈలోగా అక్కడే ఉన్న అంబులెన్స్ రావడంతో ఆగమేఘాల మీద విశిష్టను హాస్పిటల్కి తీసుకువెళ్లాడు రుద్ర. వెనకే కారులో మాలతి, కవిత కూడా వచ్చారు. విశిష్టను ఆ పరిస్థితిలో చూసిన దియా భయంతో రుద్ర మెడను కరుచుకుపోయింది. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది అంబులెన్స్. విశిష్టను హుటాహుటిన ఐసీయూకి తీసుకువెళ్లారు. వెనకే వచ్చిన కవిత, మాలతి ఇద్దరూ బాధగా విశిష్ట వెళ్ళిన వైపే చూస్తున్నారు. రుద్ర దియాని ఎత్తుకొని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళిన మాలతి, ఏంటిది రుద్ర, విశిష్టం మీద ఎవరు అటాక్ చేసుంటారు? తనకిక్కడ శత్రువులు ఎవరున్నారు అని బాధగా అడిగింది. ఆ మాటతో రుద్ర ఆలోచనగా, ఆంటీ, విశిష్టకి ఇక్కడ ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదు. అలాంటప్పుడు తన మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? నాకెందుకో బహుశా ఈ అటాక్ తన మీద జరిగింది కాదేమో అనిపిస్తుంది అని అన్నాడు రుద్ర. ఆ మాటతో అర్థం కానట్లు ముఖం పెట్టారు కవిత, మాలతి. వాళ్ల అయోమయం అర్థమైన రుద్ర మెల్లగా, సహస్ర మనతో రాకపోవడమే మంచిదైందాంటీ అని అన్నాడు. దాంతో ఏదో అర్థమైనట్లు మాలతి, కవిత ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రుద్ర చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అటాక్ సహస్ర మీద జరగాల్సిన అటాక్. వచ్చిన వాళ్లకు సరైన ఇన్ఫర్మేషన్ లేక సహస్ర మీద చేయాల్సిన యాసిడ్ అటాక్ రుద్ర పక్కనే ఉన్న విశిష్టం మీద చేశారని అర్థం చేసుకున్న ఆ ఇద్దరు ఒక్క క్షణం పాటు భయంతో వణికిపోయారు. ఆ సిచ్యువేషన్లో దియాని కవిత, మాలతి దగ్గర వదిలిపెట్టాలంటే ఎందుకో రుద్రకి కూడా భయంగా అనిపించింది. అలా అని తాను అక్కడే చేతులు కట్టుకొని కూర్చోలేడు. అప్పుడు ఆలోచిస్తూ ఉన్న అతనికి దొరికిన ఏకైక ఆప్షన్ సురభి. అందుకే వెంటనే అక్కడి నుంచి లేచి పక్కకి వచ్చి వెంటనే సురభికి ఫోన్ చేశాడు రుద్ర. అదే సమయంలో అప్పుడే వీరేంద్రతో మాట్లాడి తన రూమ్కి వచ్చిన సురభి ఫోన్ రింగ్ అవుతుంటే నెంబర్ చూసి వెంటనే లిఫ్ట్ చేసింది. అవతల వైపు నుంచి, హలో సురభి అన్నాడు రుద్ర. బాగున్నారా సార్? సహస్రక్క గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది సురభి. 4 సంవత్సరాలుగా నువ్వు ఫోన్ చేసి ఇదే మాట అడుగుతూనే ఉన్నావు సురభి. దీన్ని బట్టే నీకు సహస్రంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అందుకే నేను నీ నుండి ఒక హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో, ఏం చేయాలో చెప్పండి సార్ అని అడిగింది సురభి. ప్రజెంట్ నువ్వు ఎక్కడున్నావు? బెంగళూరులోనా లేదంటే హైదరాబాద్లోనా అని అడిగాడు రుద్ర. నేను హైదరాబాద్లోనే ఉన్నాను సార్. 2 డేస్లో అమెరికా వెళ్తున్నాను అని చెప్పింది సురభి. 2 డేస్ కాకుండా రేపు ఈవినింగ్ ఫ్లైట్కి నువ్వు అమెరికా వెళ్తే నీకేదైనా ప్రాబ్లమా అని అడిగాడు రుద్ర. నాకేం ప్రాబ్లం లేదు సార్, కానీ ఎందుకంత అర్జెంటుగా వెళ్ళమంటున్నారు అని అర్థం కానట్లు అయోమయంగా అడిగింది సురభి. ఏం లేదు, తర్వాత చెప్తాను. ముందైతే అర్జెంటుగా కాలేజీలో పనుందని చెప్పి మీ వాళ్ళు ఎవరూ లేకుండానే రేపు ఈవినింగ్ బెంగళూరు వచ్చాయి. ఇక్కడికి వచ్చాక అసలు విషయం చెబుతాను. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళబోయే ఫ్లైట్కి కూడా టికెట్ బుక్ చేసుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర. ఆ మాటతో, ఏంటిది, ఎప్పుడూ లేనిది రుద్ర సార్ ఇలా ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏమై ఉంటుంది? ఎల్లుండి వెళ్లాల్సిన ప్రయాణాన్ని రేపటికి మార్చుకుంటే ఇంట్లో ఏమంటారు? ముఖ్యంగా వీరేంద్రబాబు ఏమంటాడు? ఇప్పుడు వీళ్ళకి నేనేం చెప్పాలి అని ఆలోచనలో పడిపోయింది సురభి. మరోవైపు సురభితో మాట్లాడిన రుద్ర కాసేపు ఆలోచించి మళ్ళీ రిషికి ఫోన్ చేశాడు. రిషి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఎక్కడున్నావురా? ఇండియా ఎప్పుడొస్తున్నావు అని అడిగాడు. ఆ మాటతో, నేను ఆల్రెడీ ఇండియా వచ్చేసానురా. ఎయిర్పోర్ట్లో చిన్న అటాక్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పాడు రుద్ర. వాట్, నీ మీద అటాక్ జరిగిందా? ఇప్పుడు ఎలా ఉన్నావు? అంతా ఓకేనా అని కంగారుగా అడిగాడు రిషి. నాట్ బ్యాడ్, ఒకసారి నువ్వు హాస్పిటల్కి వస్తావా అని అన్నాడు రుద్ర.
నువ్వు ఈ మాట అడగాలా? వెంటనే వస్తున్నాను అని చెప్పి అడ్రస్ కనుక్కొని ఫోన్ పెట్టేసిన రిషి వెంటనే కోపంగా మరో నెంబర్కి కాల్ చేశాడు. అవతలి వైపు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏయ్ నీకేమైనా మెంటలా అని అడిగాడు. అరవకు రిషి, ఇప్పుడేమైందని అంతలా రియాక్ట్ అవుతున్నావు అని తాపీగా అడిగారు అవతలి వ్యక్తి. రుద్ర ఇండియా వస్తున్న విషయం నువ్వు నాకెందుకు చెప్పలేదు? అసలు ఏకంగా రుద్ర మీద అటాక్ చేస్తావా? నీకు కాస్తైనా బుద్ధుందా అని ఆవేశంగా అడిగాడు రిషి. అన్నీ నీకు చెప్పి చేయాల్సిన అవసరం లేదు రిషి అని కేర్లెస్గా అన్నారు అవతలి వ్యక్తి. ఇది కరెక్ట్ కాదు. అసలైనా తన మీద ఎందుకు అటాక్ చేశావు అని అడిగాడు రిషి. నేను అటాక్ చేసింది తన మీద కాదు, సహస్ర మీద. కానీ వెంట్రుక వాసలో అది తప్పించుకుంది అని అన్నారు అవతలి వ్యక్తి. వాట్? సహస్ర తప్పించుకుందా? అసలు నువ్వేం చేశావు అని అడిగాడు రిషి. ఆ రుద్ర ఎంతగానో ఇష్టపడుతున్న సహస్ర మీద యాసిడ్ అటాక్ చేయించాను. కానీ అది ఆ అటాక్ నుంచి త్రుటిలో తప్పించుకుందని అటాక్ చేసిన వాళ్ళు చెప్పారు. జస్ట్ దాని చేతికి ఇంజూరీ అయి ఉండొచ్చు, అంతకుమించి ఏం కాలేదులే అని అన్నారు అవతలి వ్యక్తి. ఏంటి? యాసిడ్ అటాకా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళని దూరం చేశావంటే ఓకే, కానీ ఇలా సహస్రం మీద అటాక్స్ చేయిస్తే రుద్ర ఊరుకుంటాడనుకుంటున్నావా? చంపేస్తాడు. వాడు ఇప్పటి వరకు ఎందుకు లైట్ తీసుకున్నాడో తెలీదు, కానీ ఇంత జరిగాక ఇకపై మాత్రం లైట్ తీసుకోడు. ఖచ్చితంగా జరుగుతున్న వాటి వెనక ఎవరున్నారో కనిపెడతాడు. సో బెటర్ నువ్వు ఇండియా వదిలి పారిపో అని చెప్పి ఫోన్ కట్ చేసిన రిషి వెంటనే రుద్ర చెప్పిన హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. మరోవైపు రేపే తాను అమెరికా వెళ్లాలని ఇంట్లో ఎలా చెప్పాలా అని తెలియక సురభి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తోంది. ఇంతలో పనివాళ్లు వచ్చి ఆమెను భోజనానికి రమ్మని పిలిచారు. దాంతో ఇప్పుడే మమ్మీకి బావకి విరాజ్కి ఈ విషయం చెప్పాలి అని ఫిక్స్ అయిన సురభి కిందకి వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి విరాజ్, వీరేంద్ర, మౌనిత కూడా డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని ఉన్నారు. ఎవరు ఎవరితో ఏమీ మాట్లాడుకోవడం లేదు. మౌనిత ముఖం అదోలా పెట్టుకొని కూర్చుంది. సురభి వెళ్ళగానే మెయిడ్ ఆ నలుగురికి భోజనం వడ్డించింది. అందరూ సైలెంట్గా భోజనం చేస్తుండగా, మమ్మీ నేను రేపు ఈవినింగే అమెరికా వెళ్తున్నాను అని చెప్పింది సురభి. ఆ మాటతో కళ్ళెత్తి ఒక క్షణం ఆమె వైపు చూసిన మౌనిత ఆ తర్వాత వెంటనే నార్మల్ అవుతూ, ఎవరి డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటున్నారు, అలాంటప్పుడు నాకు చెప్పడం ఎందుకు సురభి? వెళ్ళిరా, సేఫ్గా వెళ్ళు, బాగా చదువుకో అని అంది. ఆమె మాటల్ని బట్టి వీరేంద్ర తమ మధ్య జరిగిన డిస్కషన్ గురించి అప్పుడే తల్లికి చెప్పేశాడని ఆమెకు అర్థమైంది. అప్పటికే వీరేంద్ర కూడా తాను తినడం ఆపేసి సడన్గా సురభి అమెరికా ఎందుకు వెళ్లాలనుకుంటుందా అని ఆలోచిస్తున్నాడు. విరాజ్ మాత్రం ఆ విషయం గురించి సురభితో తర్వాత డిస్కషన్ చేయొచ్చు అనుకొని సైలెంట్గా తింటున్నాడు. ఇక వీరేంద్ర ఉండబట్టలేక, అదేంటి సురభి, నువ్వు వెళ్లాల్సింది ఎల్లుండి కదా, రేపే వెళ్తానంటున్నావేంటి అని అడిగాడు. యాక్చువల్లీ బావా, ఒరిజినల్ సర్టిఫికెట్స్ను సబ్మిట్ చేయడానికి ఎల్లుండే లాస్ట్ డేట్. సో నేను రేపు వెళ్తేనే ఎల్లుండి కాలేజీలో అవి సబ్మిట్ చేయగలుగుతాను. ఇందాకే మెయిల్ వచ్చింది, అందుకే రేపు స్టార్ట్ అవుతాను. పైగా రేపు ఇక్కడి నుంచి వెళ్ళే ఫ్లైట్స్ కూడా ఏం లేవు. సో నేను ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాను అని చెప్పింది సురభి. ఆ మాటకు తలూపి, ఓకే అయితే మనం రేపు మధ్యాహ్నం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అని అన్నాడు వీరేంద్ర. ఓకే బావా అని చాలా క్యాజువల్గా చెప్పింది సురభి. అమ్మయ్య, రేపు మార్నింగ్ ఎలాగో ఈ అమ్మాయి తను వెళ్ళడానికి అలాగే ప్యాక్ చేసుకోవడంలో బిజీగా ఉంటుంది. సో చంద్రని కలవదు. సురభి ఎలాగూ వెళ్ళిపోతుంది కాబట్టి విరాజ్ కూడా ఇంట్లోనే ఉంటాడు. సో ఇదే కరెక్ట్ టైం, చంద్రని ఆ జైలు నుంచి మరొక జైలుకి మార్పించాలి అని మనసులోనే అనుకొని అందుకోసం తగిన ప్లాన్స్ వేస్తున్నాడు వీరేంద్ర. జరిగేదాంతో తనకేం సంబంధం లేనట్లు భోజనం చేస్తూ ఉంది మౌనిత. అప్పుడు సురభి సడన్గా, మమ్మీ నేను నీతో ఒక విషయం క్లియర్గా చెప్పాలి. డాడీ వల్ల నీకు జరిగిన నష్టం ఏంటో నాకైతే తెలీదు, కానీ ఇప్పటి వరకు అతని వల్ల మాకు మంచి జరిగింది. అందుకే ఆయన కోసం నేను నిలబడకపోయినా మీకు మేమున్నామని ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే రేపు మార్నింగ్ నేను విరాజ్ డాడీ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడి నుంచి వచ్చాకే నేను స్టార్ట్ అవుతాను అని చెప్పింది సురభి. ఆ మాటతో నెత్తిన పిడుగుపడ్డట్లు ఫీల్ అయ్యాడు వీరేంద్ర. మౌనిత మాత్రం కూతురి వైపు నిర్లిప్తంగా చూసి, మీ ఇష్టం అని చెప్పి చెయ్యి కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తనే సర్దుకుంటుందిలే అని అనుకున్న సురభి కూడా తాను తినడం అయిపోవడంతో లేచి రూమ్కి వెళ్ళింది. ఆమె వెనకే వీరేంద్ర కూడా వెళ్లాలనుకుని పైకి లేవబోయాడు. కానీ
అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా అతనికన్నా ముందుగా విరాజ్ సురభి దగ్గరకు వెళ్ళాడు. వీడొకడు పానకంలో పుడక. ఈ సురభితో ఏదో ఒకటి మాట్లాడి ఆ చంద్ర దగ్గరికి వెళ్లకుండా ఆపాలి అనుకుంటే వీడు ఇప్పుడే అక్క రూంలోకి వెళ్తున్నాడు అని తిట్టుకున్నాడు వీరేంద్ర. మరోవైపు హాస్పిటల్లో ఉన్న రుద్ర విశిష్టకి ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని కంగారుగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు దియా ఆకలి అనడంతో క్యాంటీన్కి వెళ్ళి పాప కోసం తినడానికి స్నాక్స్ తీసుకొచ్చింది కవిత. మాలతి ఒళ్ళో కూర్చొని కవిత పెట్టే స్నాక్స్ తింటూ ఉంది దియా. విశిష్టకి ఏం జరగకూడదని మనసులో అనుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు రుద్ర. నిజానికి విశిష్ట పరిస్థితికి కారణమెవరో రుద్రకి ఈపాటికే అర్థమయ్యింది. అందుకే వాళ్లపై వెంటనే యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే రిషిని ఇక్కడికి పిలిపిస్తున్నాడు. ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో హడావిడిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన రుద్ర, డాక్టర్ తనకెలా ఉంది అని అడిగాడు. డాక్టర్ అతన్ని చూస్తూ, మిస్టర్ మీ పేరు అని అడిగాడు డాక్టర్. నా పేరు రుద్ర, లోపల ఉంది మిస్ విశిష్ట, నా కజిన్. తనకిప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని మళ్ళీ అడిగాడు రుద్ర. పెద్దగా ప్రమాదమైతే ఏమీ లేదు, బట్ తన రైట్ హ్యాండ్ మొత్తం బాగా కాలిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే పూర్తిగా ఇంతకు ముందులా కాకపోయినా కాస్త బెటర్గా ఉండొచ్చు అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు సర్జరీకి ఏర్పాట్లు చేయండి అని అన్నాడు రుద్ర. ఓకే ఓకే, నేను ఆ ఏర్పాట్లో ఉంటాను, మీరు కౌంటర్లో అమౌంట్ పే చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. దాంతో హడావుడిగా కౌంటర్కి వెళ్ళిన రుద్ర అక్కడ విశిష్ట పేరు మీద అమౌంట్ పే చేసి బిల్ తీసుకుంటూ ఉండగా అక్కడికి వచ్చాడు రిషి. అతన్ని చూస్తూనే, ఏమైంది రుద్ర, నువ్వు బానే ఉన్నావా? అసలు అటాక్ ఎవరు చేశారు? ఎవరికి ఇంజూర్ అయింది అని కంగారుగా అడిగాడు. అటాక్ చేసింది ఎవరో నాకు తెలియదు రిషి, బట్ ఇంజూర్ అయింది మాత్రం విశిష్టకి అతన్నే సూటిగా చూస్తూ చెప్పాడు రుద్ర. ఆ మాట వినగానే రిషి షాక్ అవుతూ, వాట్, విశిష్టకా? తనకెలా అని అనుమానంగా అడిగాడు. అవును, తనకే ఇంజూర్ అయింది. ఎయిర్పోర్ట్కి నన్ను పికప్ చేసుకోవడానికి తను అక్కడికి వచ్చింది. నా మీద జరగాల్సిన అటాక్ తన మీద జరిగింది అని అన్నాడు రుద్ర. ఓ గాడ్, ఇప్పుడు తనకెలా ఉంది రుద్ర అని అడిగాడు రిషి. రైట్ హ్యాండ్ బాగా దెబ్బతింది, ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్, అందుకే బిల్ పే చేశాను, ఇప్పుడు తనని చుట్టానికి వెళ్తున్నాను అని చెప్పాడు రుద్ర. ఓకే రుద్ర, నేను కూడా నీ వెనకే వస్తాను, బట్ ఒక చిన్న ఇంపార్టెంట్ కాల్ ఉంది, మాట్లాడొచ్చేస్తాను, నువ్వు వెళ్ళు అని టెన్షన్గా అన్నాడు రిషి. ఓకే, త్వరగా వచ్చేసే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. దాంతో రిషి అసలు విశిష్టపై అటాక్ చేయడమేంటి, నాన్ సెన్స్ అని అనుకుంటూనే వెంటనే అతను ఇంతకుముందు కాల్ చేసిన నెంబర్కి కాల్ చేశాడు రిషి. అవతలి వైపు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే, పని అప్పగించినప్పుడు ఎవరు ఎవరిపై అటాక్ చేయాలో వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలా లేదా? నీ మనుషులు అటాక్ చేసింది విశిష్టపైన, సహస్రపై కాదు అని కోపంగా అన్నాడు రిషి. అవును, ఆ విషయం నాకు కూడా ఇప్పుడే తెలిసింది అని తాపీగా చెప్పారు అవతలి వ్యక్తి. మరి విషయం తెలిసి కూడా అలా ఎలా కూల్గా ఉన్నావు? ఇప్పుడు ఆ రుద్ర దెబ్బతిన్న పులి ఎలా అటాక్ చేస్తాడో ఊహించడం కూడా కష్టం. జాగ్రత్తగా ఉండు, నీ మంచి కోసమే చెబుతున్నాను, వీలైతే ఉన్న పలంగా దేశం వదిలి వెళ్ళిపో అని చెప్పి ఫోన్ కట్ చేసిన రిషి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన వైపే సీరియస్గా చూస్తూ నుంచున్నాడు రుద్ర. సడన్గా అతన్ని చూసిన రిషి కంగారు పడిపోతూ చేతిలో ఫోన్ని వదిలేసి షాక్తో నిలబడిపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.